విభజన చట్టంలోని కొన్ని అంశాలపై రెండు రాష్ట్రాల కమిటీలు గవర్నర్ సమక్షంలో సమావేశం జరిపాయని తెలిపారు ఏపీ సీఎం. ఈ నెల 9న మరోసారి చర్చించుకోవాలని అనుకున్నారని చెప్పారు. ఎవరికీ నష్టం లేకుండా పరిష్కరించుకోవాలన్నదే తమ అభిమతమన్నారు. భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలు అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు చంద్రబాబు. లాస్ట్ టైం నేను చెప్పాను 2,85,000 కోట్లు విలువ చేసే ఎంఓయూలు సైన్ అయినాయి, వేరియస్ ప్రాసెస్లో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ 10,50,000 కోట్లకు వచ్చాయి. అందులో కొన్ని మెటీరియల్ అయితే అవి కానీ ఇవి కానీ లాజికల్గా తీసుకెళ్ళాలి. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. 2,85,000 కోట్లవి కొన్ని ప్రొడక్షన్కి వెళ్ళిపోయినాయి. రేపు ఎల్లుండి కొన్ని ఇనాగ్రేషన్ చేస్తున్నాం. నెల్లూరులో ఏదైతే సుజలాన్ అనే సంస్థ ఈ యొక్క సోలార్ విండ్ ప్యానల్స్ తయారు మ్యానుఫ్యాక్చరింగ్కి రేపు ఇనాగ్రేషన్ చేస్తున్నాం. అలాంటి కొన్ని ఇనాగ్రేషన్కి వచ్చాయి, కొన్ని ఫౌండేషన్కి వచ్చాయి, కొన్ని బిల్డింగ్స్ అన్ని కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఈరోజు ఫస్ట్ మీటింగ్ హైదరాబాద్లో కూర్చున్నారు గవర్నర్ దగ్గర. నా ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మళ్ళా కూర్చుంటామని చెప్పి అనుకున్నారు 9వ తారీఖున. రెండు ఆమోదయోగ్యంగా కానీ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఆమోదయోగ్యంగా పరిష్కారం చేసుకుంటే లిటిగేషన్ లేకపోతే మన ఎనర్జీ కానీ మన శ్రద్ధ కానీ డెవలప్మెంట్ పెట్టే అవకాశం వస్తుంది. ఏ ఒక్కరికి అన్యాయం జరగడానికి వీలు లేదు. చట్ట ప్రకారం ఉండే దాని మీద ఇద్దరు కలిసి ఎక్కడికక్కడ పరిష్కారం చేసుకోవాలి.